అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి పీజాన్ వర్గం సంబంధించి 216 జాతీయ రహదారిని మరి వదిలేయడం జరిగింది. మరి ఇంతవరకు కూడా కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోడ్డు మరమ్మతులు కూడా చేయలేదు. అదేవిధంగా మరి ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందికరంగా మరి ప్రయాణం చేయవలసి వస్తుంది. మహిళలు అయితే మరి గర్భిణీ స్త్రీలు కానీ ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడానికి మరి చాలా ఇబ్బంది పడుతున్నారు, నరకయాత్ర అనుభవిస్తున్నారు. మరి అటువంటి పరిస్థితి నుంచి మరి ఈ రోడ్డుని తక్షణం కంప్లీట్ చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దాని మీదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో మరి ఇవాళ ధర్నా చేయడం కూడా జరిగింది. ఈ కొండాలంచంద్ర సెంటర్లో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ వచ్చి మరి కార్యక్రమం జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేయాలని మరి అదే రహదారులన్నీ కూడా కంప్లీట్ చేసి మరి ఈ ప్రజలకి మరి మేలు చేయాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ జాతీయ రహదారి చూస్తే ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఒకసారి గమనించాలి. మరి ప్రయాణం చేయాలంటే భయంగా ఉంది. మరి ఈ రహదారిని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి చేయాలని వెంటనే ఈ రహదారిని నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి తక్షణం కూటమి ప్రభుత్వం మరి అధికారులకు 6 నెలలు అయింది, ఈ రోజు వరకు ఈ కార్యక్రమం మరి చేయలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కూటమి ప్రభుత్వం మరి తక్షణం 216 జాతీయ రహదారిని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.